విశ్వం బెల్ల కీర్తించగా స్వస్తి శ్రీయగుణాంధ్ర రాష్ట్రమునకున్ సర్వుల్ తథాస్తంచనన్. పత్తి ఓబులయ్య గారి ప్రాభవంబు మీరగా. అవధాని గారు, లోగుట్టు పెరుమాళ్ళకెరుక అంటుంటారు. అందరూ జీవితంలోని లోగుట్టు తెలియకుండా కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పెరుమాళ్ళు ఎవరండి? మీకేమైనా తెలుసా? ఆయన దగ్గరికి వెళ్తే లోగుట్టు బయటపడుతుందా? పెద్ద మాల్ పెట్టుకొని ఉండేవాడే పెరుమాళ్ళు. లోగుట్టు పెరుమాల్ కెరుక అని అంటే అర్థం ఏంటంటే, పెద్ద మాల్కు పోయినప్పుడు వాడు క్యాష్ ఇచ్చి కొంటాడా, క్రెడిట్ కార్డుతో కొంటాడా, అప్పు పెట్టి కొంటాడా అనేదాన్ని బట్టి వాని బతికేందో తెలిసిపోతుంది. కాబట్టి పెరుమాల్ అంటే పెద్ద మాల్ అని అర్థం. పెరుమాల్ పెద్ద మాల్కు పోయినప్పుడు షాపింగ్ ఎలా చేస్తాడు అనేదాన్ని, అది లోగుట్టు. లోగుట్టు ఏంటంటే, నీ దగ్గర క్యాష్ ఉందనుకోండి, రెడీ క్యాష్ ఉందనుకోండి, బిల్ కట్టేటప్పుడు ఏం చేస్తాం? క్యాష్ ఇచ్చేస్తాం. లేదు, డబ్బు లేదనుకోండి, స్టైల్గా అదేమిటి క్రెడిట్ కార్డు ఇచ్చేసి వస్తాం. క్రెడిట్ కార్డు ఇస్తాం. అంటే క్రెడిట్ కార్డుతో బిల్లు కడతాండావా, డెబిట్ కార్డుతో కడతాండావా అనే దాన్ని బట్టి లోగుట్టు తెలిసిపోతుంది వీని దగ్గర డబ్బు ఉందా లేదా అని. డెబిట్ కార్డుతో కట్టినామనుకో డబ్బులు ఉన్నట్టు, క్రెడిట్ కార్డుతో కట్టినామనుకో అప్పులో ఉన్నట్టు, మైనస్లో ఉన్నట్టు. అవన్నీ డెబిట్ కార్డ్, ఫోన్పేలు ఇవన్నీ డెబిట్ కార్డు కిందకి వచ్చేస్తాయి. అది లోగుట్టు పెరుమాళ్ళ కెరుక. అంటే పెరుమాళ్ళలో పెద్ద పెద్ద మాల్లో ఈ లోగుట్లన్నీ తెలిసిపోతూ ఉంటాయని. కాబట్టి మనం ఏం కొన్నా బిల్లు కట్టేటప్పుడు ఏ కార్డుతో కొంటాం అనేది వెనకొండే వాళ్ళు చూడకుండా జాగ్రత్త పడాలి మనం. అద్భుతం, అద్భుతం. పత్తి ఓబులయ్య గారి ప్రాభవంబు మీరగా. సత్తు వింత జారకొండ, సత్తు వింత జారకొండ, సత్తు వింత జారకొండ, సర్వదేశమందునన్. పత్తి ఓబులయ్య గారి ప్రాభవంబు మీరగా సత్తు వింత జారకొండ సర్వదేశమందునన్. సర్వదేశమందునన్. అలా ఇప్పటి వరకు చూడండి. మధ్యలో ఎక్కడైనా ఒక నగణం వచ్చిందంటే అప్పుడు ఉత్సాహంగా మార్చుకోవాలి దాన్ని. పత్తి ఓబులయ్య గారి ప్రాభవంబు మీరగా సత్తు వింత జారకొండ సర్వదేశమందునన్. తర్వాత చంద్రసుశీతలత్వమునా స్వర్ణమయం బగు రాష్ట్రకాంక్షతో. అంతేనా? చంద్రసుశీతలత్వమున స్వర్ణమయం బగు రాష్ట్రకాంక్షతో. సాంద్రతర ప్రణాళికలు, సాంద్రతర ప్రణాళికలు, సాంద్రతర చిక్కని ప్రణాళికలు అని అర్థం. సాంద్రతర ప్రణాళికలు, సాంద్రతర ప్రణాళికలు. సర్వము సిద్ధము చేసి, సర్వము సిద్ధము చేసి, సర్వము సిద్ధము చేసి.
సర్వము సిద్ధము చేసి తర ప్రణాళికలు సర్వము సిద్ధము చేసి స్వప్రభా 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 చేసి స్వప్రభ సరే లేదు 10వ అక్షరం బాగా రావాలి. అవధాని గారు, ద్రవ్యంలో లోపిస్తే యావత్తు అయ్యా అది ద్రవం అయిపోతుంది, అది యావత్తు దానికి చెయ్యాలంటే మరమ్మత్తు తప్పదు విపత్తు అన్నాడు శ్రీశ్రీ. ద్రవ్యంలో లోపిస్తే యావత్తు ద్రవం అయిపోతుంది, అది యావత్తు దానికి చెయ్యాలంటే మరమ్మత్తు తప్పదు విపత్తు. అసలు ఈ ద్రవ్యానికి ద్రవానికి తేడా ఏమిటండి? ద్రవ్యం ఘన పదార్థం, ద్రవం ద్రవ పదార్థం. ద్రవాన్ని పట్టుకోవాలంటే ఒక పాత్ర ఉండాలి, ద్రవ్యాన్ని పట్టుకోవాలంటే పాత్రత ఉండాలి. అద్భుతం అద్భుతం అద్భుతం. పాత్రత ఉన్నవాని దగ్గర ద్రవ్యం నిలుస్తుంది, పాత్ర ఉన్నవాని దగ్గర ద్రవం నిలుస్తుంది. పాత్రత అంటే యోగ్యత అని అర్థం. యోగ్యత ఉన్నవాడి దగ్గరనే ధనం ఉంటుంది. పాత్ర లేని వాడి దగ్గర ఏ విధంగా అయితే ద్రవం ఉండదో ఆ విధంగా యోగ్యత లేని వాని దగ్గర నుంచి ధనం వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ ధనాన్ని గౌరవించడం మనం నేర్చుకోవాలి. దాన్ని మనం సంపాదిస్తున్నామంటే అది మన దగ్గర ఉండాలంటే మనం ఒక యోగ్యతను సంపాదించుకోవాలి దానికంటే ముందు. ఆ యోగ్యత అనేది ఏమిటంటే మన జ్ఞానమే యోగ్యత. తర్వాత 2వ పాదంలో 2వ అక్షరం ద్రా వచ్చింది. తర్వాత 3వ పాదంలో 10వ అక్షరం కానీ 4వ అక్షరం కానీ ఏదో ఒకటి బాగా వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. స్వప్రభ అని చెప్పినాం. సాంద్రతర ప్రణాళికల సర్వము సిద్ధము చేసి స్వప్రభ అని చెప్పాను. తర్వాత ఆశు. అవధాని గారు, ఒకప్పుడు శుభకార్యాలంటే చక్కగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బొట్టు పెట్టి పత్రిక చేతిలో పెట్టి ఆత్మీయంగా ఆహ్వానించేవాళ్ళు. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఫోన్లలో పిలవడం మొదలయ్యింది. ఇక మరీ ఇప్పుడు చూస్తే వాట్సాప్లో వెడ్డింగ్ కార్డ్ పెట్టేసి నిమ్మలంగా ఉంటున్నారు. ఇక ఎలాంటి మెసేజ్ ఉండదు, ఫోన్ కాల్ ఉండదు. ఏంటి డిజిటల్ మాయాజాలం? ఇలాంటి ఆహ్వానాల గురించి ఒక ఆశు చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మీకు అదే వాట్సాప్లోనే మీకు కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. అక్షంతలు దొరుకుతాయి, తర్వాత చదివింపులకు కావాల్సినటువంటి డబ్బులు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. మీరు దాని కిందనే దంపతులు చిరకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అని చెప్పి మీరు ఆశీర్వాదం కూడా చేయొచ్చు. అయితే మనం మాట్లాడుకోవాల్సినటువంటి మాట ఒకటి ఉంది. ప్రతి తరము తరువాత తరాన్ని నిందిస్తూ ఉంటుంది. వాస్తవం. ప్రతి తరం తర్వాత తరాన్ని నిందిస్తూ ఉంటుంది. ఈ పిల్లలు చెడిపోయినారని మనం మన పిల్లల్ని అంటాం, మనల్ని మన తండ్రులు అంటారు. ఈ పిల్లలు తర్వాత తరాన్ని నిందిస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే మార్పుని వెంటనే మనం జీర్ణం చేసుకోలేకపోవడం. ఇది ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి కాలానుగుణంగా అన్నీ మారిపోతూ ఉంటాయి. ఆ మార్పుని మనం ఒడిసి పట్టుకోవాలి. దానికి అనుకూలంగా మనం మారడమా లేదా మనకు అనుకూలంగా దాన్ని మార్చుకోవడమా, ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే ప్రయాణం అయితే సాగాలి కదా, ప్రయాణం సాగాలి.
మోటార్ బైక్ వచ్చింది, ఒక వికలాంగుడు ఉన్నాడు, ఏం చేస్తాడు? దానికి ఇంకో 2 చక్రాలు తగిలించుకుంటాడు, నడిపిస్తాడు. మోటార్ బైక్ ఇంకో 2 చక్రాలు తగిలించుకొని దాన్ని నడిపిస్తున్నాడా లేదా? అంటే మోటార్ బైక్ని ఏం చేశాడు? తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. మనం అదేంటి ఆటోలో పోతున్నాం, షేర్ ఆటోలో, ఇప్పుడు స్థలం లేదు, కూర్చోవడానికి సీట్ లేదు, ముందర ఒక కడ్డీ ఉంటుంది, దాని మీద కూర్చోండి అన్నాడు. మనం వెళ్ళిపోవాలి, అప్పుడు ఏం చేస్తాం? 6.5 అడుగులు పొడుగు ఉంటాం, వంగుతామా లేదా? అది అప్పుడు ఏం చేసాం? మనల్ని మార్చుకున్నాం. అక్కడ బండిని మార్చాం, ఇక్కడ మనల్ని మార్చుకున్నాం. ప్రయాణం ఆగిందా? లేదు. కాలయానమ్మునందున కలుగు మార్పు, కాలయానమ్మునందున కలుగు మార్పు, దాని నిందించలాభంబు కానరాదు, దాని నిందించలాభంబు గానరాదు. కాన మార్పుకు మార్పులు కలిపి మనము, కాన మార్పుకు మార్పులు కలిపి మనము కలిసి సాగుట మేలు, కలిసి సాగుట మేలు, కలిసి సాగుట మేలు. జన్మాల కాంక్షదీరా, కలిసి సాగుట మేలు, జన్మాల కాంక్షదీరా. కలిసి సాగుట క్షేమంబు కాంక్షదీరా. రాగం మనల్ని ఒక్కొక్కసారి తప్పుదారి పట్టిస్తా సుమా. తర్వాత రాగాలు. ధన్యవాదాలు. తెలుగు భాష మీద ఈ మధ్య మంచి కవి గజల్ రాశారు, వినిపిస్తారు. జీవితాన తీర్చలేని తల్లి రుణము తెలుగు, ఏ గురువు చెప్పలేని తండ్రి రుణము తెలుగు, పసిబుగ్గల వెలకందని లావణ్యము తెలుగు, పసిబుగ్గల వెలకందని లావణ్యము తెలుగు, భరతమాత సంతతిలో కడు పుణ్యము తెలుగు, జీవితాన తీర్చలేని తల్లి రుణము తెలుగు, సంకీర్తన వేదానికి ఓంకారము తెలుగు, శృతి పక్వపు నాదానికి ఘీంకారము తెలుగు, అజంతాన పదవీనన తీగ చాటు తెలుగు, అజంతాన పదవీనన తీగ చాటు తెలుగు, చదువులమ్మ గుడి ముంగిట తేనెవాకు తెలుగు, జీవితాన తీర్చలేని తల్లి రుణము తెలుగు, సరసమైన శబ్దాలకు ప్రాశస్త్యము తెలుగు, ఆప్తమైన అర్థాలకు శృతవాక్యము తెలుగు, పూల వంటి భావాలకు ఎంకిపాట తెలుగు, పూల వంటి భావాలకు ఎంకిపాట తెలుగు, తులేలేని పద్యానికి మన ఆముదాల మురలే తెలుగు, జీవితాన తీర్చలేని తల్లి రుణము తెలుగు, పరభాషకు పంచనిచ్చు ఔదార్యము తెలుగు, వింధ్యానికి ప్రాణమైన గాంభీర్యము తెలుగు, శరత్కాల పూర్ణచంద్ర లావణ్యము తెలుగు, శరత్కాల పూర్ణచంద్ర లావణ్యము తెలుగు, భగవంతుని గుడి ముంగిట వాత్సల్యము తెలుగు, జీవితాన తీర్చలేని తల్లి రుణము తెలుగు, ఏ గురువు చెప్పలేని తండ్రి రుణము తెలుగు, పసిబుగ్గల వెలకందని లావణ్యము తెలుగు,
భరతమాత సంతతిలో కడు పుణ్యము తెలుగు, జీవితాన తీర్చలేని తల్లి రుణము మన తెలుగు. ధన్యవాదాలు. తెలుగు తీర్చలేనట్టి రుణముగా తెలుగు మిగులు, తీర్చలేనట్టి రుణముగా తెలుగు మిగులు, తీర్చలేనట్టి రుణముగా తెలుగు మిగులు, తీర్చవలెనన్న కాంక్షతో, తీర్చవలెనన్న కాంక్షతో తెగువ చూపి, తీర్చలేనట్టి రుణముగా తెలుగు మిగులు, తీర్చవలెనన్న కాంక్షతో తెగువ చూపి, భార్యతోనైనా మాట్లాడు పడుచువాడా, భార్యతోనైనా మాట్లాడు పడుచువాడా, గొడవలోనైనా వాడుము జడతలేక, గొడవలోనైనా వాడుము జడతలేక, భార్యతోనైనా మాట్లాడు పడుచువాడా. రుణం ఎట్ట తీర్చుకుంటావంటే కనీసం నీ భార్యతోనే మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడేదని కుదరదండి, కనీసం గొడవ పడేటప్పుడైనా తెలుగులో తిట్టుకోయా. అప్పుడైనా జడత వీడు జడత్వం, ఆడ కూడా జడత్వమేనా, గొడవలోనైనా జడత్వం వీడు. ప్రధాని గారు, ఆంగ్ల మాధ్యమం వచ్చి తెలుగు భాషకు చీడపట్టి తెలుగు ఆంగ్లాలు కలిసిపోయి ఎట్లా ఉన్నాయంటే, మన ఇతిహాసాలు పురాణేతిహాసాలను పట్టుకుని ఆంగ్లేయుడు వాట్ ఈస్ దిస్ రామాయణ అండ్ మహాభారత అన్నాడట. ఆంగ్లేయుడు రామాయణాన్ని మహాభారతాన్ని పట్టుకొని వాట్ ఈస్ దిస్ రామాయణం, వాట్ ఈస్ దిస్ మహాభారత అన్నాడట. మిమ్మల్ని లండన్కు అవధానానికి పిలిస్తే అక్కడుండే ఒక ఆంగ్లేయుడు వాట్ ఈస్ దిస్ ఆష్ట అవధానం అన్నాడు అనుకోండి. అవధానాన్ని మహాభారత రామాయణ అన్నట్ల వాటి అవధానాన్ని పట్టుకొని వాట్ ఈస్ దిస్ ఆష్ట అవధానం అన్నాడు అనుకోండి. అప్పుడు మీరేమంటారు? నాష్ట అవధానం అని చెప్పి అంటాను. నాష్ట అవధానం అని చెప్పాను. తర్వాత మనం పూర్తి చేసేటువంటి ప్రయత్నం యథావిధిగా 2-3 పాదాలని పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇరుపక్ష లక్ష్యకర్తగా వరలుంగన చల్లనైన వాడు సమస్త, అంతవరకు చెప్పినాం. సమస్తాక్షర వృద్ధి తావలమ్ముగా
సమస్తాక్షర వృద్ధి తావలమ్ముగా. కాదు కాదు, క్షరవృద్ధి సరిపోతుందా? క్షరవృద్ధి, క్షరవృద్ధి తావలమ్ము, సమస్తాక్షర వృద్ధి తావలమ్ముగా. సమస్తాక్షర వృద్ధి తావలమ్ముగా స్థిరతన్ 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 మన చంద్రబాబు క్షేమము తోడన్. స్థిరతన్ మన చంద్రబాబు క్షేమము తోడన్. పద్యం చెప్పానా? పద్యం చెప్పి ఇరుపక్షలక్ష్యకర్తగా ఇరుపక్షలక్ష్యకర్తగా వరనుంగన చల్లనైన వాడు సమస్తాక్షర వృద్ధి తావలమ్ముగా స్థిరతన్ మన చంద్రబాబు క్షేమము తోడన్. తర్వాత సదమల బుద్ధితోడ మనసా వచసాకృత కర్మలన్నయున్ ముదమున సత్ఫలం బిడును పూని ముకుందుని పూజ సల్పినన్. సల్పిననేనా చేసినాను, సల్పిన పూని ముకుందుని పూజ సల్పినన్. వదలక వాని పాదములు వదలక వాని పాదములు వదలక వాని పాదములు పట్టగరండిక పట్టగరండిక వదలక వాని పాదములు పట్టగరండిక భామలారా. పట్టగరండిక భామలారా ఏగుదము. అంతేనా? ఏగుదమిట ఏ గుదము సాగుదము ఏది. సరే మీ ఇష్టం, ఏ సాగుదం అన్నా రాసుకోండి, ఏ గుదం అన్నా రాసుకోండి, ఏదైనా సరే సాగుతుంది అంతే. ఏ గుదమే, ఆగేది లేదు. పట్టగరండిక భామలారా అన్నాం కాబట్టి వదలక వాని పాదములు పట్టగరండిక భామలారా. మీరు అన్నట్టు సాగుదమేకు పెట్టుకోండి, లేదా సాగుదము. ఏమన్నారు అది? సాగుదము, సాగుదమిట సేదదేర ముకుందుడు కోర్కెల నెల్ల తీర్చడు. తీర్చను కోర్కెల పూర్తయి. ఈసారి చెప్పండి సమస్య. గుదాము సరే. ఏగుదమిట సేదదీరం, ఏగుదమిట సేదదీరును ముకుందుడు తీర్చును కోర్కెలెల్లయున్. రైట్, సరే. తర్వాత అవధాని గారు, అలోపతి, హోమియోపతి, న్యాచురోపతి, శ్రీమతి, తిరుపతి ఎన్నింటిలో ఆరోగ్యానికి ఏది మేలంటారు? నాతో కూడా వచ్చేటికంటే తిరుపతి మేలు.
ఇంటికి పోతానంటే శ్రీమతి మేలు. శ్రీమతితో తిరుపతికి రావడం మేలు అనుకుంటున్నా. నాతో వచ్చేటికంటే తిరుపతి మేలు, ఇంటికి పోతామంటే శ్రీమతి మేలు. మధ్యలో ఇటు అటు పోయినారనుకోండి అల్లోపతి కావాల్సి వస్తుంది. చివరికి పరపతి పోకుండా చూసుకోవాలి. ఆ పరపతి కూడా పోతుంది. అది స్వస్తి శ్రీ యగు చంద్రబాబునకు విశ్వం బెల్ల కీర్తింపగా, స్వస్తి శ్రీ యగున ఆంధ్ర రాష్ట్రమునకున్ సర్వుల్ తదాస్తంచనన్. శ్రీరస్తు శుభమస్తు రావాలి. స్వస్తి శ్రీ శుభమస్తు. స్వస్తి శ్రీ శుభమస్తు. స్వస్తి శ్రీ శుభమస్తు. సర్వజన సర్వజన స్వస్తి శ్రీ శుభమస్తు. సర్వజన కాంక్షాపూర్తి సంపత్తికిన్. స్వస్తి శ్రీ శుభమస్తు. సర్వజన కాంక్షాపూర్తి సంపత్తికిన్. అట్లే ముగిస్తా. స్వస్తి శ్రీ మళ్ళీ స్వస్తి శ్రీ స్వస్తి శ్రీ అమరావతి నగర. 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 దివ్యశ్రీకి శ్రీరస్తగున్. స్వస్తి శ్రీ అమరావతి నగర. దివ్యశ్రీకి శ్రీరస్తగున్. అమరావతి నగరం కూడా. చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రం, సర్వజనులు అమరావతి. చాలా బాగా వచ్చింది సార్, అద్భుతం. అందరికీ స్వస్తి కావాలి. అందరికీ స్వస్తి. తర్వాత పత్తి ఓబులయ్య గారి ప్రాభవంబు మేరగా సత్తువింత జారకుండ సర్వదేశమందునన్. సర్వదేశమందునన్. చిత్తములను దోచునట్టి
శ్రీకళా వికాసమై చిత్తములను జోచునట్టి శ్రీకళా వికాసమై శ్రీకళా వికాసమై చిత్తములను దోచునట్టి శ్రీకళా వికాసమై హత్తి హత్తి 4వ పదం హత్తి హత్తి పద్మరాగమందు హత్తి పద్మరాగమందు పద్మశ్రీ రావాలనేది ఆకాంక్ష. హత్తి పద్మరాగం హత్తి పద్మరాగమందు హత్తి పద్మరాగమందు ఆకాంక్ష హాయి హాయి హాయిగా హత్తి పద్మరాగమందు హాయి హాయి హాయిగా 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 హత్తి పద్మరాగమందు హాయి హాయి హాయిగా 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 హాయి హాయిగా. ఆ, అవధాని గారు, ఆ, ఆంజనేయ స్వామి గారు శ్రీరామచంద్రుల వారికి పరమ భక్తులు. వారి గుండె చీల్చి చూస్తే సీతారాములు కనిపిస్తారు. ఆదర్శప్రాయులైన దంపతులు సీతారాములు అని భావించిన పరమ భక్తుడైన ఆంజనేయ స్వామి ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదండి? ఆ దాంపత్యాన్ని నిరూపించడానికి ఆయన పెళ్లి చేసుకొని చూపించాలి కదా. అందుకే ఈ కాలంలో పిల్లలకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే త్వరగా పెళ్లి చేసుకోండి అని. ఎందుకంటే ఉద్యోగంలో పడిపోయినారనుకోండి, వయసు అయిపోయేది మర్చిపోతాం. ఇప్పుడు చదువుల కోసం 20-25 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత ఉద్యోగం వస్తుంది. ఈ ఉద్యోగంలో స్థిరపడాలి, ప్రమోషన్ రావాలి, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, ఇదంతా అనుకుంటా అంటే 35 దాటిపోతాయి. అప్పుడు పెళ్లి చేసుకొని ఏం చేస్తాం? వయసు అయిపోయినాక పెళ్లి చేసుకొని నాకు నువ్వు నీకు నేను అనేసి ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చోవాలి. అందుకని అంటే మీరు హనుమంతుని చూసి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన విద్యలు నేర్చుకున్నాడు. విద్య నేర్చుకున్న వెంటనే పెళ్లి చేసుకుంటే బాగుండేది. సుగ్రీవుని దగ్గరికి వచ్చినాడు, అక్కడ మంత్రిగా చేరినాడు, ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? ఆయన ఇంకొక ఆయనకి మంత్రి అయినాడు. ఆయన రాముని పని నెత్తినేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఏమైనాడు? తవ దాసోహం అయిపోయినాడు. ఆయనకు రామునికి సుగ్రీవుడు దాసుడు, సుగ్రీవునికి హనుమంతుడు దాసుడు. ఇప్పుడు ఇద్దరు బాసులైనారు. ఇదంతా అయ్యే కొద్దికి వారధి కట్టి తెచ్చి సీతమ్మని అప్పచెప్పి పట్టాభిషేకం చేసి వాళ్ళు పరీక్ష పెడితే నిరూపించుకొని నా హృదయంలో సీతారాములు ఉంటారని చూపించుకునేటప్పటికి వయసు అయిపోయింది. ఇంకెవరు ఇస్తారు పిల్లని? ఆయన గుండెలోకి ఎవరు వచ్చావు? కాబట్టి వయసులో ఉండేటప్పుడే పెళ్లి చేసుకోవాలని అర్థమైంది అనుకుంటాను. స్వీయానుభవం బాగా చెప్పారు. లేదు నేను 21 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నా. అసలు ఇంకా ముందే చేసుకుందాం అనుకున్నా, గవర్నమెంట్ ఒప్పుకోదని 21 సంవత్సరాల వరకు ఆగాను. 21 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నా. అదే నాకు 50 అండి. ఇప్పుడు నాకు 50, మా అమ్మాయి వయసు 26. దాన్ని బట్టి అర్థం చేసుకోండి నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నానని. సో ఇప్పుడు యువతరం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా పదే ఏం చెప్తున్నారంటే, నాయన ఒకరితో ఆపేకండి, ఇద్దరితో ఆపేకండి, 3-4 కనండ్రా, దేశానికి అవసరం అని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా శిష్యుడికి చెప్తున్నాడు. శిష్యుడికి అవధాన శిష్యుడికి సందేశం ఇది. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పలే, జనరల్గా చెప్తున్నా. నేను నాకు ఎలాంటి ఉద్దేశాలు ఉండవు వేదిక దిగేంత వరకు. రైట్. తర్వాత చంద్రసుశీతలత్వమునా స్వర్ణమయం బగు రాష్ట్ర కాంక్షతో సాంద్రతర ప్రణాళికల సర్వము సిద్ధము చేసి స్వప్రభా స్వప్రభావాంధ్ర
స్వప్రభావాంధ్ర. మళ్ళీ దీన్ని దాన్ని ఏమంటారు, అఖండ అయితే అనకూడదు. స్వప్రభావాంధ్ర మీకు ముందే చెప్తాను, ఎందుకంటే వేరే మార్గం లేదు. అందుకే ప్రాసలో కూడా ఒక మహాప్రాణం తీసుకొని వచ్చిన. స్వప్రభావాంధ్ర. స్వప్రభావాంధ్ర. సుబాహువృత్త. సుబాహువృత్త. స్వప్రభావాంధ్ర సుబాహువృత్త. సుబాహువృత్త. స్వప్రభావాంధ్ర. స్వప్రభావాంధ్ర. స్వప్రభావాంధ్ర సుబాహువౌచు. 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 గొనబారిన. గొనబారిన. 4 వచ్చింది 10 వచ్చింది, ఎత్తి సరిపోయింది. అదేంది అఖండ ఎత్తి కూడా అన్ని లేదు. స్వప్రభావాంధ్ర సుబాహువైన గొనబారిన శ్రేష్ఠుడు చంద్రబాబు. గొనబారిన శ్రేష్ఠుడు చంద్రబాబు. గొనబు అంటే సొగసు అని, గొనబారిన అంటే సొగసు మీరిన. సుబాహు అయిన అంటే తన బాహువులతో అల్లుకున్నటువంటి వాడై, స్వప్రభావ తన ప్రభావం చేత ఆంధ్ర సుబాహు అయిన ఆంధ్రకి ఆలింగనం చేసుకున్నటువంటి వాడై గొనబారిన శ్రేష్ఠుడు చంద్రబాబు. మీకు ఇంకా 19 బూ రావాలి. చంద్రబాబు. చంద్రబాబు నిస్తంద్ర. చంద్రబాబు నిస్తంద్ర, భయం లేకుండా. నిస్తంద్ర విధాన. నిస్తంద్ర విధాన. నిస్తంద్ర విధాన కేంద్రమును. 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 కేంద్రమున. విధాన కేంద్రమున. కేంద్రమున. నిస్తంద్ర విధాన కేంద్రమున తానొక కీలకమయ్యే. నిస్తంద్ర విధాన కేంద్రమున తానొక కీలకమయ్యే. కీలకమయ్యే. భూ 19వ అక్షరం రావాలి. డాబుగన్. బాబు డాబుగన్. కేంద్రమున కీలకమయ్యే.
నిస్తంద్ర విధాన కేంద్రమున తానొక కీలకమయ్యే డాబుగన్. గట్టిగా చెప్పట్లు, చాలా అద్భుతంగా పూరించి. చంద్రబాబు నిస్తంద్ర విధాన కేంద్రమున తానొక కీలకమయ్యే డాబుగన్. వాస్తవ పరిస్థితి, ప్రస్తుత దేశ వాస్తవ పరిస్థితి. ఇట్లా క్లోజ్ చేసేద్దామా? చివరి ప్రశ్న అవధాని గారు. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు తమ శివతాండవంతో ఆంధ్ర లోకాన్ని ఉర్రూతలూగించారు. మీరు అంతే విద్వత్తు కలిగిన అవధానిగా రాణిస్తూ మురళీ తాండవం చెప్పకూడదా అనేది మా ఆకాంక్ష. మురళికి తాండవం వాడే శక్తి లేదు, ఎందుకంటే అదొక జడ పదార్థం. అది కృష్ణుని చేతిలో పడినప్పుడే దాంట్లో రాగాలు వస్తాయి తప్ప అంతే ఊరికే రంధ్రాలు ఉంటాయి అంతే. దాన్ని ఊదేవాడు ఉండాలా, ఊదేవాడు ఉండాలా. ఆ ఊదితేనే ఆడుతుంది అది, లేదంటే లేదు. కృష్ణ తాండవమైనా చెప్పండి. తర్వాత ఇప్పుడు 5 పద్యాలు ధారణ చేసేటువంటి పని చేద్దాం. పూర్తి అయిపోతుంది అవధానం, ఎందుకంటే 9 కావస్తుంది కాబట్టి. ధారణ ముందుగా నిషిద్ధాక్షరి అంశం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నిషిద్ధాక్షరి. ఇరుపక్షలక్ష కర్తగా, ఇరుపక్షలక్షకర్తగా వరలున్యగు ఆంధ్ర రాష్ట్రమునకున్ స్వస్తి శ్రీయగు ఆంధ్ర రాష్ట్రమునకున్ సర్వుల్ తదాస్తంసనన్ స్వస్తి శ్రీయగు స్వస్తి శ్రీ శుభమస్తు స్వస్తి శ్రీ శుభమస్తు సర్వజన స్వస్తి శ్రీ శుభమస్తు సర్వజన సర్వజన కాంక్షాపూర్తికిన్ కాంక్షాపూర్తి సంపత్తికిన్ కాంక్షాపూర్ణ సంపత్తికిన్ స్వస్తి శ్రీ స్వస్తి శ్రీ అమరావతీ నగర స్వస్తి శ్రీ అమరావతీ నగర దివ్యశ్రీకి శ్రీరస్తగున్ స్వస్తి శ్రీ అమరావతీ నగర దివ్యశ్రీకి శ్రీరస్తగున్. తర్వాత వర్ణనాంశం. పత్తివో బులయ్య గారి ప్రాభవంబు మీరగా పత్తివో బులయ్య గారి ప్రాభవంబు మీరగా సత్తు వింత చారకుండ సర్వదేశమందునన్ సత్తు వింత చారకుండ సర్వదేశమందునన్ చిత్తములను దోచునట్టి శ్రీకళా శ్రీకళా వికాసమై చిత్తములను దోచునట్టి శ్రీకళా వికాసమై హత్తి శ్రీకళా వికాసమై హత్తి పద్మరాగమందు హత్తి పద్మరాగమందు హాయి హాయి హాయిగా. తర్వాత న్యస్తాక్షరి ఉత్సాహం. చిత్తములను అని చెప్పి అన్నాం కాబట్టి ఆడొక నగనం వచ్చేసింది కాబట్టి ఉత్సాహం అని రాసుకోవాలి. అన్ని హగణాలు వస్తే సుగంధి అవుతుంది, హగనం నగనం కలిసి వస్తే ఉత్సాహం అవుతుంది, అంతే. తర్వాత న్యస్తాక్షరి. మొదటి పాదం మొదటి అక్షరం చం, రెండో పాదం రెండో అక్షరం ద్రా, మూడో పాదం 10వ అక్షరం బా, 10 కానీ 4 కానీ అన్నారు. తర్వాత 4వ పాదంలో 19వ అక్షరం బూ.
చంద్ర సుశీతలత్వమునా చంద్ర సుశీతలత్వమునా స్వర్ణమయం బగు రాష్ట్రకాంక్షతో సాంద్రతర ప్రణాళికల సర్వము సిద్ధము చేసి సాంద్రతర ప్రణాళికల సర్వము సిద్ధము చేసి స్వప్రభావాంధ్ర సుబాహువౌచు స్వప్రభావాంధ్ర సుబాహువౌచు గొనబారిన శ్రేష్ఠుడు చంద్రబాబు నిస్తంద్ర విధాన కేంద్రమున తానొక కీలకమయ్యే డాబుగన్ తానొక కీలకమయ్యే డాబుగన్. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలు ఈ పత్తి ఓబులయ్య గారికి, ఈ 75వ జన్మదినోత్సవాలు జరుపుతూ ఉన్నటువంటి కమిటీకి, ఈ రోజు నుంచి వారం రోజుల పాటు జరగనున్నటువంటి కార్యక్రమాలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, చక్కని ప్రశ్నలు అడిగినటువంటి ప్రాశ్నికోత్తములందరికీ శిరస నమస్కృతులు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. తర్వాత కార్యక్రమాన్ని ఇనాయతుల్లా గారు ప్రకటిస్తారు. అవధాని ఆముదాల మురళి గారు ప్రతి అవధానాన్ని చాలా జనరంజకంగా పూర్తి చేయడంలో ఆయన దిట్టగా పేరు గడించారు. వాస్తవంగా రాయలసీమ వాసులమైనటువంటి మనం నిజంగా గర్వించాలి. 2 తెలుగు రాష్ట్రాలలోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా అవధాన కళను ప్రదర్శిస్తూ మన్ననలు పొందుతూ, ముఖ్యమంత్రుల మన్ననలు పొందుతూ ఉన్నారు. వారు త్వరలోనే జాతీయ స్థాయిలో వారి శిష్యులు బోరెల్లి హర్ష గారు అవధాని గారిని సత్కరిస్తూ ఉన్నారు. అర్థం చెప్తారా? షాలో రంగు చూసినారు కదా, ధన్యవాదాలు. ఇంక నేనేం మాట్లాడను. శతావధాన యోధులు కళారత్న ఇంతకీ చాలా కష్టమైనటువంటి ప్రాస. కొన్ని సడలింపులు ఇచ్చినా వద్దని 2 సడలింపులు. లేరు మీ వంటి అవధాని లేరు మాకు, ఆప్త బంధువులెవ్వరు అవనియందు, సరస సద్భావ మీ వంటి సకులు కూడా వారు ఎందెందు వెదకిన వసుధగలరే. ఇందాక ఇనాయతుల్లా గారు అడిగిన ప్రశ్నలకు సరస సద్భావ సుందరంగా ప్రశ్నించి సభను రంజింపచేయడం నిజంగా వారు గడ్డం ఎందుకు పెంచడం అంటే నిజంగా వారికి పరమేశ్వర కృప. జై తెలుగు తల్లి. నీలిమ గారు అవధానాన్ని ప్రశంసిస్తూ పద్యం. ఓం శ్రీ మాత్రే నమః. అవధాన విద్యను అణువకగా నేర్చి తెలుగు పద్యమునకు విలువ పెంచి వెంగమాంబ రచనలను వెతికి ఇలా వెలుగులు ప్రభవించ విలువ పెంచి మూల గ్రంథములపై ముడులు బంధాలను విప్పి పుస్తకముల విలువ పెంచి సునిశ్చితులైన ఛాత్రులకు శిక్షణ తోడ పలువురి ఎదుట విలువ పెంచి తెలుగు తల్లి ముద్దు పలుకుల బిడ్డడై కన్న తల్లిదండ్రుల కలల పంట ఆముదాల మురళి అందుకొనుము. శుభము యశము గలుగు శుభ్రనతులు. మన్నించాలి మీకు సంబోధన. ధన్యవాదాలు. ఇవాళ పృచ్ఛకులుగా వ్యవహరించినటువంటి నిషిద్ధాక్షరి అవధానం సుధాకర్ శర్మ గారికి, దత్తపది మారేడు రాముడు గారు పద్యం చెప్పదలుచున్నా అని. అచిరకాలముననే అనితర సాధ్యమౌ ఘన శతావధాన క్రతువులెన్నో పెక్కు సభలలోన పెంపెక్క చేసిన మురళిధీవరునకు మ్రొక్కులిడుదు. ధన్యవాదములు. ఈ అవధానంలో పద్యాలు చాలా చక్కగా వచ్చాయి. ఎక్కడా కూడా వ్యర్థపదం లేకుండా అర్థభరితంగా మంచి పద్యాలు వచ్చినాయి.
వారు ఇందులో సిద్ధహస్తులు. మురళీ అవధానరవళి, మురళీ అవధానరవళి సరళీకృత శ్రావ్య గాన సంభరితంబై, సరళీకృత శ్రావ్య గాన సంభరితంబై సరస్సులు ఎప్పుడు మెత్తురు తిరుపతి వెంకటరమణుని దివ్యవరంబై. వా 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 వా. చాలా చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు యువ అవధాని బోరెల్లి హర్ష గారు ఓ పద్యం చెప్తారు. ప్రశంస కాదు, ఎందుకంటే నేను అనర్హుణ్ణి, కేవలం నమస్సు మాత్రమే. యవ్వాని వాత్సల్యమీధరాస్థలిలోని లోతు సంద్రాలకు లోతు జూపు, ఎవ్వాని పాండిత్యమీ మహీవలయాన ఎత్తైన కొండకున్ ఎత్తుజూపు, ఎవ్వాని పద్యము హిమనగంబునకైన తీరు శోభల గూర్చి తెలియజెప్పు, ఎవ్వాని పలుకుల నవ్వాని ధ్వనించి సాక్షాత్కరించి లాస్యమొనరించు, అతడు విమల వచోనిధి అనగుడవు అజాత శత్రువు సరసుడు సత్కవి అవధాన రసకళానిధి ఆముదాల మురళి, ఆతని పద పద్మంబుల కంజలింతు. కర్ణాటి చంద్రమౌళిని గారు పద్యం చెప్తారు. అవధాని గారు, మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో అల్లాడిపోయాము. మహనీయులు అడుగు పెట్టారో లేదో చినుకుల జల్లులు మమ్మల్ని సేద తీర్చాయి. మరొక మాట ఏంటంటే, తెలుగు వెలుగు మసకబారిపోతుంది అన్నది అదొక భ్రమ మాత్రమే. ఇలాంటి గొప్ప గొప్ప అవధానాలు అలరిస్తుంటే తెలుగు వెలిగిపోతుందన్న భావంతో ఈ పద్యం రాశాను. ఆముదాల పదాల మాధురి హ్లాదమై మురిపించగన్, క్షామసీమలో పద్యధారల స్యందనమ్ములు కుర్యగన్, హేమవర్ణపు తెల్గు జిల్గులు హేలగూర్చుచు యొప్పగన్, క్షేమమే ఇక మాతృభాషకు చేయగాయవధానమున్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మహమ్మద్ మియా గారు. నేను రచయితను కాదు కానీ రచించిన వాటిని 10 మంది దగ్గరకు తీసుకుపోయే ఒక వాహం. ఈయన ఒక సామెత ఉంది, కాళ్ళు తడవకుండగా సముద్రాన్ని ఈదగలం కానీ చేరుకోగలం, కాళ్ళు తడవకుండా సాగరాన్ని అవతల చేరుకోగలం, కళ్ళు తడవకుండా సంసారాన్ని ఈగలేమని. కాబట్టి ఒక మంచి పద్యాన్ని నా గజల్కి ఇచ్చాడు. ఆ పద్యాన్ని మేము జనం దగ్గర తీసుకుపోతే ఆయన పద్యం ఆయనకే చదివి వినిపిస్తాం. తీర్చలేనట్టి రుణము తెలుగు మిగులు, తీర్చలేనట్టి రుణముగా తెలుగు మిగులు, తీర్చవలనన్న కాంక్షతో తెగువజూపి, భార్యతోనైనా మాట్లాడు పడచువాడా, గొడవలోనైన వాడుము జడతలేక, మెదడు వికసింపజేయని చదువులేలా, మెదడు వికసింపజేయని చదువులేలా, ప్రజల రక్షించలేనట్టి పదవులేలా, మనిషి ప్రేమించలేనట్టి మతములేలా, మానవత్వములేనట్టి మనుజుడేలా, ఆయనతో ఒక ఫోటో దిగుతాం. అద్భుతం. ఆయన ఆశువుగా చెప్పినటువంటి ఆ పద్యాన్ని మియా గారు తన గాత్రంలో చాలా చక్కగా పాడారు. మీకు అందరికీ ధన్యవాదాలు. రేపు జరగబోయే కార్యక్రమాలకు కూడా వరుసగా 26వ తేదీ వరకు జరిగే